ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కాలేజీ యాజమాన్యాలు వడ్డీ వ్యాపారుల్లా వ్యవహరించొద్దన్నారు రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి. యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. డబ్బులు కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తామని విద్యార్థులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. సర్కారు రీయింబర్స్మెంట్స్ చెల్లిస్తే విద్యార్థులకు డబ్బులు తిరిగిస్తారా అని ప్రశ్నించారు. జేఎన్టీయూ క్యాంపస్లో 20,000 పెండింగ్ ఉందని, ఒక విద్యార్థికి సర్టిఫికేట్ ఇవ్వలేదన్నారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని, జేఎన్టీయూ కింద పనిచేస్తున్న కాలేజీలో ప్రస్తుతం దాదాపు ఇదే పరిస్థితి నెలకొందన్నారు. సర్టిఫికెట్లు లేక విద్యార్థులు ఐఐటి ఖరగ్పూర్, ఎన్ఐటి లాంటి ప్రఖ్యాత విద్యా సంస్థలో చేరలేని స్థితి ఉందని మండిపడ్డారు. విద్యార్థుల దుస్థితికి సర్కారు వ్యవహరిస్తున్న తీరే కారణమన్నారు వై సతీష్ రెడ్డి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరితో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. ఒక్కో కాలేజీలో 200 నుంచి 500 మంది విద్యార్థుల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ రావాల్సి ఉందని చెప్పారు. 20 నెలల్లో 2.5 లక్షల కోట్లు అప్పు చేసిన సర్కారు కేవలం 10,000 కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు మాత్రం చెల్లించలేకపోతుందని ఎద్దేవా చేశారు. దీనిని బట్టి విద్యార్థులపై సర్కారుకు ఉన్న ప్రేమ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేనప్పుడు హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ బీచ్లు, అందాల పోటీల నిర్వహణకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. అందాల భామలకు ఒక్కో ప్లేటుకు ₹1,00,000 ఖర్చుతో భోజనం పెట్టడానికి డబ్బులు ఉంటాయి, కానీ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడానికి ఉండవా? పిల్లల చదువుల కోసం 9,000 కోట్లు లేవు, కానీ 1,50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తారని రేవంత్ రెడ్డి గప్పాలు కొడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్స్ విడుదల చేయాలని కోరారు.